నమస్తే ఏఆర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెట్రోల్ పంపుపై పడిన భారీ హోర్డింగ్. అరవింద్ కేజ్రీవాల్ లక్నోలో బీజేపీపై విరుచుకుపడ్డారు. సీఎం యోగి గురించి పెద్ద వాదన. 2009లో వచ్చిన ఫలితాల 2024లో రిపీట్. గుడివాడ అమర్నాథ్. భీకర గాలులు, అకాల వర్షంతో దేశ ఆర్థిక రాజధాని ముంబై సోమవారం చిగురుటాకుల వణికిపోయిన విషయం తెలిసిందే. గాలుల ధాటికి ఘట్కోపర్ ప్రాంతంలో అక్రమంగా ఏర్పాటు చేసిన ఓ భారీ హోర్డింగ్ పెట్రోల్ పంపుపై కుప్పకూలింది. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోగా సుమారు 74 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఇది జరిగిన 3 రోజులకి హోర్డింగ్ కూలిన ఘటనకు సంబంధించిన షాకింగ్ వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. 16 సెకండ్ల నిడివి గల ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. కాగా పెట్రోల్ పంప్ సమీపంలో సుమారు 100 అడుగుల ఎత్తైన భారీ హోర్డింగ్ ఏర్పాటు చేశారు. ఆ హోర్డింగ్కు కార్పొరేషన్ నుంచి ఎలాంటి అనుమతులు లేవని, అక్రమంగా అక్కడ ఏర్పాటు చేశారని బీఎంసీ అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో మొత్తం 4 హోర్డింగ్లు ఏర్పాటు చేయగా వాటిలో ఒకటి కుప్పకూలిపోయింది. హోర్డింగ్ ఏర్పాటు చేసిన యాడ్ ఏజెన్సీపై పోలీసులు కేసు నమోదు చేశారు. 100% డెంగ్యూ నివారణే లక్ష్యం. వృధా నీటి నిర్మూలన ద్వారా దోమలను నివారించవచ్చని, ప్రజల భాగస్వామ్యంతోనే డెంగ్యూ వ్యాధి నివారణ సాధ్యపడుతుందని వైద్య ఆరోగ్య శాఖ అధికారిని మీనాక్షి అన్నారు. జాతీయ డెంగ్యూ దినోత్సవ కార్యక్రమంలో భాగంగా జాతీయ కీటక జనిత వ్యాధి నియంత్రణ ర్యాలీ కార్యక్రమం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయ ప్రాంగణంలో గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ బి మీనాక్షి పాల్గొని జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వారి సూచనలు అనుసరించి కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం ద్వారా డెంగ్యూ వచ్చేందుకు గల కారణాలు తెలుసుకొని వాటి నివారణకు చేపట్టవలసిన జాగ్రత్తల గురించి అవగాహన పెంచుకోవడం దీని ముఖ్య ఉద్దేశమని అన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు దోమల ద్వారా సంక్రమిస్తాయని అన్నారు. డెంగ్యూ, ఈడిస్, ఈజిప్ట్ దోమకాటు ద్వారా సంక్రమిస్తుందని, అందువలన ప్రతి ఒక్కరూ దోమలు వ్యాప్తి చెందకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తే తక్షణమే రక్త పరీక్ష, ఎలిసా పరీక్షలు వంటివి చేయించుకొని వ్యాధి నిర్ధారణ అయితే తక్షణమే వైద్యుని సంప్రదించడం, ఎటువంటి ప్రాణాపాయ పరిస్థితి ఉండబోదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి పివి సత్యనారాయణ, అర్బన్ హెల్త్ సెంటర్ డాక్టర్ లింగరాజు, జిల్లా మాస్ మీడియా అధికారి పైడి వెంకటరమణ, మలేరియా కన్సల్టింగ్ శ్రీకాంత్, అర్బన్ హెల్త్ సెంటర్ సూపర్వైజర్ లక్ష్మి, ఏఎంఓ శ్రీనివాస్, నరసింహం, మురళి, సాయి, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం. బాబు ఒక్క ఫోటో. ఎవరికి నోరు పెకడడం లేదు. దినోత్సవం ఇది. సో మనం దీనికి ప్రిపేర్నెస్ అనమాట. ఇక జూన్ నుంచి అక్టోబర్ దాకా మనకి డెంగ్యూ, మలేరియా అన్నీ కూడా
ఎక్కువగా రావడం జరుగుతుంది. కేసులు డిటెక్షన్ అలాగే ఉంటుంది. మార్బిడిటీ, మోర్టాలిటీ, చనిపోవడాలు కూడా జరుగుతూ ఉంటాయి. కాబట్టి ముందస్తు జాగ్రత్తగా ఈ నెల నుంచి మనం ఈ దినోత్సవం జరుపుకున్న తర్వాత ప్రిపేర్నెస్ చర్యలు చేపడతాం, యాక్షన్ ప్లాన్ వేసుకుంటాం. సో ఏ యాక్షన్ ప్లాన్ ప్రకారం వెళ్తూ ఏ విలేజ్లు క్రిటికల్ విలేజెస్ ఉంటాయి వాటికి మనం వాకింగ్ చేయడము అవి కూడా మనం స్టార్ట్ చేస్తాం జూన్ 1 నుంచి. సో ఇలా అన్ని కార్యక్రమాలు చేస్తూ అప్రమత్తం చేస్తూ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్ని ఆశా నుంచి మెడికల్ ఆఫీసర్ దాకా ఈవెన్ జిల్లా యంత్రాంగం కూడా యాక్టివ్గా ఇందులో పాల్గొంటూ మనం డెంగ్యూ కేసులను అసలుకి రాకుండా చేయడం అనేది మన గోల్. అయితే గత సంవత్సరం ఆల్మోస్ట్ మనం చాలా తక్కువ కేసులు నమోదు చేసాం. ప్రతి సంవత్సరం వారీగా చూస్తుంటే మనకు వచ్చే కేసులు కూడా తగ్గుతూ ఉన్నాయి. అలాగే మరణాలు డెంగ్యూతో వచ్చేవి కూడా తగ్గుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఇంకా బాగా పనిచేస్తూ ఇంకా అసలు డెంగ్యూ కేసే రాకుండా చూడాలని మా ధ్యేయము. దాని దిశగా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మేము ఆయన అందరిలో కరెక్ట్గా పనిచేస్తూ మా లక్ష్యం మేము నెరవేరుస్తామని ప్రమాణం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ప్రాణం విలువ, రక్త ప్రాముఖ్యత ఎంత ముఖ్యమో అర్థమైందని స్వచ్ఛంద సంస్థ సభ్యులు తెలిపారు. స్థానిక జిమ్స్ వైద్యశాలలో చికిత్స పొందుతున్న డి సుశీల ప్లేట్లెట్స్ కౌంట్ 10,000కు పడిపోవడంతో ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లారు. కుటుంబ సభ్యులకు ఏం చేయాలో తోచని పరిస్థితుల్లో రెడ్ క్రాస్ని సంప్రదించగా డోనర్ కోసం అడగని వారు లేరేమో అనిపిస్తుంది. ప్రతి ఒక్కరిని సంప్రదిస్తూ అందరి సహకారంతో రాత్రి 1 గంటకు శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం దూగానిపుట్టిగ గ్రామానికి చెందిన బి హరిప్రసాద్ రక్తదాతగా దొరకడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఉదయం 3 గంటలకు ఎస్జీపీ అందించి ఆమె ప్రాణాలు కాపాడారు. ఆనందంతో బరువెక్కిన ఇండియన్ రెడ్ క్రాస్ చైర్మన్ ఇందుకు సహకరించిన స్వచ్ఛంద సంస్థ సభ్యులను అభినందిస్తూ మీ సహకారం మరవలేనిదని కొనియాడారు. రాత్రంతా ఎంతో కష్టపడి ఇందులో భాగమైన దాత బి హరిప్రసాద్, లయన్స్ బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కొంతం సునీల్, ఊర్లం శివతేజ, సీకోలు స్వచ్ఛంద సేవా సమితి, గిరిజాల మహాలక్ష్మి, హటకేశం, రమేష్, చరణ్, శ్రీధర్మశాస్త్ర సన్నిధానం ట్రస్ట్ ఉపాధ్యక్షులు పాలకొండ ప్రశాంత్, మదర్స్ లవ్ ఫౌండేషన్ సుబ్రజారావు, జిల్ ఫౌండేషన్ జాడ శైలతో పాటు రెడ్ క్రాస్ ప్రతినిధి, ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ నంది ఉమాశంకర్లను అభినందించారు. రాష్ట్రంలో తెదేపా, జనసేన, భాజపా కూటమి విజయం ఖాయమని కాకినాడ రూరల్ నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి పేర్కొన్నారు. వలసపాకలలోని మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మీనారాయణమూర్తి నివాసం వద్ద పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి, మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మణులు మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో కూటమి ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి పంతం నానాజీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించబోతున్నారని, జిల్లాలో పార్లమెంట్ అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ మెజారిటీ ఓట్లతో గెలుస్తున్నారని, రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందని అన్నారు. 5 ఏళ్ల పాటు రాష్ట్ర ప్రజలంతా ఎంతో నరకం చవి చూశారని, వైసీపీ పాలనలో దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకం, అన్యాయం, అక్రమాలతో విసిగి వేసారిన ప్రజలు జగన్పై కసితో పోలింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారని అన్నారు. రాష్ట్రంలో ప్రజా కూటమికి పట్టం కట్టే విధంగా ప్రజలు ఓటు వేశారని అన్నారు. దూర ప్రాంతాల నుండి ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి తమ గ్రామాలకు వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవడం హర్షణీయమని అన్నారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బోల కృష్ణమోహన్, కర్రి వెంకటరాజు, కాళ్ళ శ్రీను, మిరపల ప్రకాష్, గుబ్బల సత్యబాబు, పడమటి వీరబాబు, మాతా లక్ష్మణ్, చొక్కా జగన్, పిల్ల రామకృష్ణ, కొమిరిశెట్టి నరసింహారావు, బొజ్జ భవానీ, సాంబశివరావు, ఎలగా లోవరాజు, కేసిపోయిన ఏడుకొండలు, వీరగణి వెంకటేశ్వరరావు, టేకుమూడి శ్రీను, కొల్లుపోయిన అచ్యుత్ తదితరులు పాల్గొన్నారు. కూటమి అభ్యర్థులు విజయం సాధించాలని చెప్పి అన్ని రకాల ప్రయత్నాలు చేసి ప్రజలను ఆకర్షితులను చేసి మొన్న 13వ తారీఖున ఎలక్షన్కి సన్నాయత్తం చేయటం మీకు అందరికీ కూడా తెలిసిందే. మరి ముఖ్యంగా ఈ భారతదేశ వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఈ ఆంధ్ర రాష్ట్రానికి జరిగిన ఎన్నికలు ఒక చారిత్రాత్మకంగా నిలిపోయే ఘట్టాలుగా కనపడుతూ ఉన్నాయి.
కారణం ఏంటంటే స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు 75 సంవత్సరాలు దాటినా ఇంత నియంత పరిపాలన ఈ రాష్ట్రంలో అనేక మంది ముఖ్యమంత్రులు, అనేక రకాల రాజకీయ పార్టీ నాయకులు ముఖ్యమంత్రులైనా ఈ విధమైన ఇబ్బంది ఎప్పుడు కూడా పడలేదు. అందులో భాగంగా ఎన్నికలు ఎప్పుడు వస్తాయా, ఎప్పుడు ఓటేసి ఈ ప్రభుత్వాన్ని కిందకి దించాలా అన్న తపనతో ప్రజలందరూ ఉంటాం. మరి ఆ సమయం ఆసన్నం అవటం, ఎక్కడెక్కడ విదేశాల్లో కాదు, హైదరాబాద్లో కాదు, ఏ ప్రాంతాల్లో ఉన్నా ఎక్కడున్నా వాళ్ళకి తోచిన విధంగా ఎవరి మట్టికి వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఇక్కడ ఎన్నికల్లో పాల్గొనడం మనం అందరం కూడా చూసాం. సుమారు 82%, రమారమి 82% యావరేజ్ పోలింగ్ రాష్ట్రంలో వచ్చిందంటే చాలా అత్యధికం. ప్రభుత్వాన్ని దించాలి, ఈ జగన్ పరిపాలన లేకుండా చెయ్యాలని ఒక కసితో, ఒక కక్షతో మరి రావటం జరిగిందని మేమందరం కూడా ఊహిస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకుని మరి 2014-2019లో ఏ అభివృద్ధి. కాకినాడ నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని, ప్యాచ్ వర్కులు చేపట్టకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమ సంఘం పేర్కొంది. ఎన్టీఆర్ బ్రిడ్జ్ పై ఏర్పడిన గొయ్యిని డెబ్రిస్ వేసి పూడ్చారు. ఇటువంటి గోతులు కరప రోడ్ వరకు, అన్నమయ్య ఘాట్, మెయిన్ రోడ్, వార్ఫ్ రోడ్, జన్మభూమి రోడ్ ప్రాంతాల్లో ఉన్నాయని అన్నారు. టూ టౌన్ సాంబమూర్తి నగర్, జగన్నాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ల రోడ్లు శిథిలమై పాడైనందున తారు రోడ్లు పునః నిర్మాణం చేయించాలని అన్నారు. రానున్న వర్షాలలో పాడయ్యే రోడ్లను గుర్తించి ముందుగా ప్యాచ్ వర్కులు చేయించే బాధ్యతను ఆర్ఎండ్బి మున్సిపాలిటీ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్, సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు. కాకినాడ నగరంలో ప్రధానమైనటువంటి రహదారులు ఎన్టీఆర్ బ్రిడ్జి కానీ, టూ టౌన్ బ్రిడ్జి కానీ, సాంబమూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ, జన్మభూమి రోడ్డు కానీ, పోర్టు రోడ్డు కానీ, ఈ తారు రోడ్లన్నీ కూడా చాలా వరకు శిథిల స్థితికి చేరిపోయాయి. ఇప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడిపోయాయి. ఈ ఎన్టీఆర్ బ్రిడ్జి నుంచి చూస్తే కరప రోడ్డు దాకా కూడా ఇంచుమించుగా అదే రకమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ గోతుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడతామన్నారు. ఆ గోతులకి ప్యాచ్ వర్కులు చేస్తే రాబోయేటువంటి వర్షాల కాలంలో మరింతగా రోడ్లు పాడేటువంటి దుస్థితి ఉండదు. కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ రోడ్లు కానీ, అదేవిధంగా ఆర్ఎండ్బి రోడ్లు కానీ ఎక్కడైతే ఈ యొక్క గొలుసులు పడిపోయి ఉన్నాయో వాటికి ప్యాచ్ వర్కులు చేయించవలసిందిగా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా చేయించవలసిందిగా, అదేవిధంగా తారు రోడ్ల పునర్నిర్మాణం చేయించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది. దేశంలో లోక్సభ ఎన్నికల్లో 4 దశల ఓటింగ్ పూర్తి కాగా దేశం 5వ దశ పోలింగ్ కు దూసుకుపోతోంది. ఒకవైపు కాంగ్రెస్, ఎస్పీ నేతలు సంయుక్త సమావేశాలు, విలేకరుల సమావేశాలు నిరంతరం జరుగుతుండగా మరోవైపు భారత కూటమికి చెందిన ఇతర నేతల ఉమ్మడి కార్యక్రమాలపై కూడా నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ క్రమంలో కూటమిని బలోపేతం చేసేందుకు ఆప్ జాతీయ సమన్వయకర్త ఇవాళ లక్నో చేరుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ అధ్యక్షుడితో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఈ ఎన్నికల్లో బీజేపీకి 220 కంటే తక్కువ సీట్లు వస్తాయని కేజ్రీవాల్ అన్నారు. ఎక్కడ చూసినా వారి సీట్లు తగ్గిపోతున్నాయని అన్నారు. భారత్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. 4 जून को इंडिया गठबंधन की सरकार बनने जा रही है और एनडीए को और बीजेपी को बहुत कम सीटें मिलने जा रही हैं। अब मैं अपने सबसे पहले पॉइंट पे आता हूं। जब 2014 में प्रधानमंत्री बने थे नरेंद्र मोदी जी, तो उन्होंने खुद एक रूल बनाया था कि भारतीय जनता पार्टी के अंदर और उनकी सरकारों में 75 वर्ष से ऊपर कोई भी व्यक्ति होगा तो उसको संगठन में और सरकार में किसी भी पद पे नहीं रखा जाएगा, उसको रिटायर कर दिया जाएगा।
और उसका सबसे पहले उस रूल के तहत आडवाणी जी को और मुरली मनोहर जोशी जी को रिटायर किया गया था। और उसके बाद तमाम यशवंत सिन्हा जी, सुमित्रा महाजन जी, कई लोगों को यहाँ टिकट नहीं मिली। कई लोग जो पद पे बैठे हुए थे उनको पद से इस्तीफा दिलवा के उनको हटाया गया। ऐसे कई सारे लोग हैं। तो अब अगले साल 17 सितंबर को प्रधानमंत्री मोदी जी 75 साल के होंगे और मोदी जी ने तय कर लिया है कि अमित शाह जी को वो अपना वारिस बनाएंगे और अमित शाह जी अगले साल 17 सितंबर को देश के प्रधानमंत्री बनाने का उन्होंने तय किया है मोदी जी ने। इसके ऊपर मोदी जी पिछले 1-2 साल से लगे भी हुए हैं, क्योंकि भारतीय जनता पार्टी के अंदर अमित शाह जी के सामने जो जो बाधाएं पैदा कर सकता था नेता, एक एक करके उन सब नेताओं को साइड कर दिया गया, उनका पत्ता साफ कर दिया गया। शिवराज सिंह चौहान को हटा दिया गया, वसुंधरा राजे को हटा दिया गया, डॉक्टर रमन सिंह को हटा दिया गया, देवेंद्र फडणवीस को खत्म कर दिया गया, खट्टर साहब को खत्म कर दिया गया, एक एक करके सबको खत्म कर दिया गया। एक ही शख्स बचे हैं जो अमित शाह जी के रास्ते का कांटा बन सकते हैं। हेलो, आवाज आ रही है? आ रही है, एक ही ठीक है, आ रही है। एक ही शख्स हैं जो कि उनके रास्ते का कांटा बन सकते हैं, वो हैं योगी आदित्यनाथ जी। अब योगी आदित्यनाथ जी को इन्होंने हटाने का पूरा मन बना लिया है और अगर इनकी सरकार बनी तो 2 महीने के अंदर योगी जी को भी उत्तर प्रदेश के सीएम से हटा दिया जाएगा। मैंने दिल्ली में 3-4 दिन पहले ये प्रेस कॉन्फ्रेंस की थी और ये दोनों मुद्दे उठाए थे। जैसे मैंने मुद्दे उठाए थे तो अमित शाह जी ने और उनके कई नेताओं ने अपनी भावना प्रकट की कि नहीं, मोदी जी को 75 साल में इस्तीफा नहीं देना चाहिए, मोदी जी को 75 साल पूरा कार्यकाल पूरा करेंगे। उन सब की भावनाओं की मैं कद्र करता हूं, क्योंकि अपने नेता के लिए जब भी ऐसी बात होती है तो सब लोग सामने आके बात करते हैं। लेकिन बड़ी बात यह है कि मोदी जी ने ऐसा नहीं कहा कि मैं 75 साल पे इस्तीफा नहीं दूंगा, मैं रिटायर नहीं होऊंगा। उनका अपना बनाया हुआ रूल है और मुझे पूरी उम्मीद है कि मोदी जी का अपना बनाया हुआ रूल है और मोदी जी अपने रूल को फॉलो करेंगे। नहीं तो लोग कहेंगे कि मोदी जी ने ये रूल आडवाणी जी को हटाने के लिए बनाया था, जब अपनी बारी आई तो नहीं। तो मोदी जी इस रूल का फॉलो करेंगे, ये पूरा यकीन है देश के लोगों को कि उन्होंने खुद रूल बनाया तो खुद फॉलो करेंगे। दूसरी बड़ी बात जो हुई कि जब मैंने कहा कि योगी आदित्यनाथ जी को 2 महीने में हटा दिया जाएगा, इस पे अभी तक भाजपा के किसी नेता की टिप्पणी नहीं आई है। 4 दिन हो गए। इसका मतलब ये तो कंफर्म करता है कि उन्होंने पूरी प्लानिंग कर ली है और उनके पक्ष में कोई बोलने के लिए तैयार नहीं है योगी आदित्यनाथ जी के। तो उनका हटना अब लगभग तय है कि योगी आदित्यनाथ जी को उत्तर प्रदेश के सीएम पद से हटाया जाएगा। दूसरी चीज, मैं उत्तर प्रदेश के सभी मतदाताओं को कहना चाहता हूं कि पिछले 4-5 महीने से इन्होंने शोर मचा रखा है, 400 पार 400 पार 400। क्यों? कहते हैं नहीं, मोदी जी कुछ बड़ा काम करना चाहते हैं। तो लोगों ने విశాఖలో సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం చేస్తారని ధీమా వ్యక్తం చేశారు గుడివాడ అమర్నాథ్. ఇవాళ మీడియాతో మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ పోలింగ్ పర్సెంటేజ్ ప్రభుత్వానికి వ్యతిరేకం అనే అంచనాలు తప్పు. 2009లో మహాకూటమి వైఎస్ఆర్ మీద పోటీ చేస్తే ఆ ఎన్నికల్లోనూ పోలింగ్ పెరిగింది. 2009లో వచ్చిన ఫలితాలే 2024లో రిపీట్ అవుతాయని వెల్లడించారు. అభివృద్ధి సంక్షేమం కొనసాగాలనే ఉద్దేశంతోనే జనం పోటెత్తి ఓటేశారు. గతంలో వచ్చిన దానికంటే 1 సీటైనా ఎక్కువ వస్తుందని మా విశ్వాసం. గ్రామీణ ఓటర్లు వైసీపీ పక్షాన నిలబడ్డారని అన్నారు. ఏకపక్షంగా విజయం సాధిస్తామని, వైసీపీ ఎంపీల మద్దతు కేంద్రానికి ఖచ్చితంగా అవసరమవుతుందని వివరించారు. ఎన్నికల ఫలితాలు 3 రాజధానులకు రెఫరెండర్ అని చెప్పారు. కూటమి పార్టీలు ఫ్రస్ట్రేషన్లో హింసను ప్రేరేపించాయి, దానికి బాధ్యత వహించాల్సిందేనని తేల్చి చెప్పారు. విశాఖలో సీఎంగా జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కట్టుబడి పని చేస్తామని వివరించారు గుడివాడ అమర్నాథ్. కదా ఫలితాలు ఏ రకంగా వస్తాయో, మేము చేసినటువంటి గడిచినటువంటి 5 సంవత్సరాల పరిపాలన, మా తాలూకా విధానాలు, మా తాలూకా నిర్ణయాలు, మా తాలూకా ఆలోచనలకు అనుగుణంగానే రేపు ఫలితాలు. ప్రజాస్వామ్యంలో ఇదే కదా, ప్రతిదానికి ఎన్నికల్లో వచ్చినటువంటి ప్రజల తాలూకా తీర్పే మన తాలూకా నిర్ణయాలకి ఆ మార్కులు అనేటువంటివి అందరికీ తెలిసినటువంటిది. సో డెఫినెట్గా దానికి అనుకూలంగానే ఉంటుంది అనేటువంటిది ప్రజలు ఆ రకమైనటువంటి తీర్పు ఇచ్చారు. ఆ రకంగా తీర్పు ఉండబోతుంది. ఫలితాలు అనేటువంటివి ఎలాగ అందరూ వేచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది.
సో తప్పకుండా మేము తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి, ప్రభుత్వంగా మేము తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయానికి, గడిచినటువంటి 5 సంవత్సరాలుగా చేసినటువంటి ప్రతి కార్యక్రమానికి రేపు వచ్చేటువంటి ఫలితాలు ఒక ఏదంటారు ఒక పారామీటర్గా మేము డెఫినెట్గా తీసుకుంటాం. సో దాంట్లో ఏం సెకండ్ థాట్ లేదు. నువ్వు కొంచెం లేట్ అయ్యావు, నేను స్టార్టింగ్లో మిస్ అయిపోయాను. నువ్వు అందుకని ఫస్ట్ రీల్ నుంచి సినిమా చూడాలి నువ్వు, అందుకని నీకు మిస్ అయిపోతావు. ఫస్ట్లోనే చెప్పాను, నేను స్టార్టింగే దాంతో చెప్పాను. సో ఏదేమైనా అంటే ఓటింగ్ పర్సంటేజ్ పెరిగినప్పుడు ప్రతిపక్షాలు ఏమనుకుంటారంటే ఎక్కువ మంది జనం వచ్చి ఓటేస్తారు కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది కాబట్టి వేస్తారు అనుకోవచ్చు. ఏం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు చూసి తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి ఏం చెప్తున్నారు, నా ప్రభుత్వం వల్ల మీ కుటుంబానికి మేలు జరిగితే నాకు వచ్చి మీరు మాకు మద్దతు ఇవ్వండి అని చెప్పినటువంటి మాట గడిచినటువంటి అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం ప్రతి సమావేశంలో చెప్తా ఉన్నారు. సో మాకు ఉన్నటువంటి రిపోర్ట్స్ ప్రకారం 100% ఈ రాష్ట్రంలో 185% కుటుంబాలకి ఈ ప్రభుత్వం మేలు చేసింది. అది అనేక పథకాల ద్వారా, అనేక ప్రభుత్వ నిర్ణయాల ద్వారా 185% మందికి మేలు చేసినటువంటి ప్రభుత్వం. సో డెఫినెట్గా మరి 80% మేలు చేసినప్పుడు 82% పోలింగ్ అయినప్పుడు మాకు మంచి జరిగింది, మాకు ప్రజలు ఓట్లు వేశారు, ఆ పర్సంటేజ్ పెరిగిందని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. సో డెఫినెట్గా ఆ రకమైనటువంటి ఈ 20 రోజులు గ్యాప్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ అనలిస్ట్ అయిపోతారు, ప్రతి ఒక్కరూ సలహాలు ఇస్తుంటారు, ప్రతి ఒక్కరూ ఎగ్జిట్ పోల్ చెప్తుంటారు. ఎండ్ ఆఫ్ ద డే మనం 4వ తారీఖు వరకు వేచి ఉండాల్సినటువంటి వస్తుంది. ఫలితాలు అయితే అనుకూలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పి ఆశిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మాది ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి మా స్టాండ్ ఒకటే, మేము ఆశించేటువంటిది ఏ రాజకీయ పార్టీకి పూర్తి స్థాయిలో వారికి మ్యాజిక్ ఫిగర్ దాటకూడదు అనేటువంటిది మా తాపత్రయం. రాష్ట్ర ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని మేము అది కోరుకుంటా ఉన్నాం. అది ఎవరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి 22, 23 సీట్లు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటువంటి సీట్లు ఏవైతే ఉన్నాయో వారి అవసరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవసరం వారికి పడాలనేటువంటిది మా తాపత్రయం. అప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు వాటితో ముడిపెట్టి అవి మనం సాధించుకొని వారికి మద్దతు ఇస్తామనేటువంటిది 2019లో చెప్పాం, రేపు కూడా చెప్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెట్రోల్ పంపుపై పడిన భారీ హోర్డు. అరవింద్ కేజ్రీవాల్ లక్నోలో బీజేపీపై విరుచుకుపడ్డారు. సీఎం యోగి గురించి పెద్ద వాదన. 2009లో వచ్చిన ఫలితాల 2024లో రిపీట్. గుడివాడ అమర్నాథ్. ఈ వార్తలు